విక్టరీ వెంకటేష్ మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సంక్రాంతికి వస్తున్నాం 2025లో సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో హీరోయిన్లుగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. ఈ సినిమాకు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ప్రమోషన్‌లో భాగంగా ఇప్పటికే 3 పాటలు విడుదలయ్యాయి. రెండిటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు భీమ్స్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. ఇక తాజాగా వచ్చిన ట్రైలర్ కూడా దుమ్ము రేపుతుంది. ఇక ఈ చిత్రం నుండి 4వ పాట రాబోతుంది. ఈ వారమే ఈ సాంగ్‌ను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇది మాస్ సాంగ్ అని తెలుస్తుంది. ఈ పాటకు అద్భుతం సంగీతం ఇచ్చారట. మాస్ ఆడియన్స్‌కి విపరీతంగా నచ్చుతుందని భావిస్తున్నారు. త్వరగా ఈ సాంగ్ విడుదల చేసి అంచనాలు మరింత పెంచాలని చూస్తున్నారు. విక్టరీ వెంకటేష్ బ్లాక్ బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సక్సెస్ఫుల్ కొలాబరేషన్‌లో హైలీ యాంటిసిపేటెడ్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయి. ఇప్పటికే సాంగ్ సెన్సేషనల్ హిట్‌గా నిలిచాయి. ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా ట్రైలర్ కూడా సూపర్ హిట్ అయింది. దాంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్రం ఓటీటీ డీల్ అగ్రిమెంట్ లేకుండానే ముందుకు వెళ్తున్నారని సమాచారం. ఓటీటీ కోసం ఎదురుచూస్తే సంక్రాంతి రిలీజ్ డేట్ మిస్ అయిపోతుంది. టైటిల్ జస్టిఫికేషన్ అవ్వదని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నారట. వెంకటేష్ హీరోగా కామెడీ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. వీరి కాంబోలో వస్తున్న 3వ చిత్రం ఇది. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకొస్తుంది. అయితే ఈ సినిమా ఓటీటీ డీల్ ఇంకా కాలేదని ట్రేడ్ వర్గాల సమాచారం. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోకి ఓటీటీ డీల్ సెట్ కాకపోవడం ఏమిటనేది ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ రిలీజ్ డేట్‌ని బట్టే ఓటీటీ సంస్థలు రేట్‌ని ఫిక్స్ చేస్తున్నాయి. సంక్రాంతికి మరో 2 పెద్ద సినిమాలు రిలీజ్ ఉన్నప్పుడు మూడో సినిమాని వాళ్ళు ఒప్పుకోవటం లేదు. తమ స్లాట్స్ ఖాళీ లేదని చెప్తున్నాయి. అందుకు కారణం తమ ఓటీటీల్లో ఈ పెద్ద సినిమాలు ఒకేసారి రిలీజ్ అయి పోటీ పడి వ్యూస్ విషయంలో దెబ్బ కొడతాయి. అయినా సరే అంటే ఏదో ఒక రేటుకు ఓటీటీ సంస్థలు సినిమాలు తీసుకుంటాయి.